కాంగ్రెస్ లోకి వెళ్తోన్న కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఆ పార్టీ నేతలు. విలువల గురించి మాట్లాడే కడియం విలువలంటే ఇవేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. కడియంకు కేసీఆర్ ఎన్నో అవకాశాలిస్తే పార్టీపై తప్పుడు ప్రచారం సరికాదు అన్నారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. మీరు పోతే పోండి, తక్షణమే గన్పూర్ శాసనసభ స్థానానికి మీరు ఎమ్మెల్యేగా ఇటీవల కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నికైళ్ళు, మీరు తక్షణమే రాజీనామా చేసి వెళ్ళిపోండి. ఎందుకంటే 75 సంవత్సరాల వయసులో మీరు వరంగల్ జిల్లా రాజకీయాలలో కొనసాగేటువంటి వివిధ పార్టీల కార్యకర్తలకు మీరు ఏం సందేశం ఇస్తూ ఉన్నారు? విలువల గురించి మాట్లాడే కడియం గారు ఇవేనా విలువలంటే? భవిష్యత్ తరాలకు మీరు యువతరానికి నవతరానికి చేసేటువంటి సూచనలు ఇవేనా అని చెప్పి వాళ్ళు మేము అడగదలుచుకున్నాం. కాబట్టి తక్షణమే ఎమ్మెల్యేగా రాజీనామా పెట్టాలి. మీరు ఏ పార్టీలకైనా వెళ్ళండి. మీ వల్ల అనేక మంది నాయకత్వం కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది, ముఖ్యంగా దళిత నాయకత్వాన్ని కోల్పోయింది. అది మీకు కూడా తెలుసు. కాబట్టి మీరు తక్షణమే రాజీనామా పెట్టాలని మేము డిమాండ్ చేస్తాం. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ప్రత్యేకమైన ప్యాకేజీ లేకుంటే వారు ఇంత దిగజారేటువంటి నిర్ణయం చేస్తారని చెప్పి నేను అనుకోవటం లేదు. ఎందుకంటే వారు దాదాపు రిటైర్మెంట్ ఏజ్లో ఉన్నారు. ఈ టైంలో బిడ్డకు ఎంపీగా అవకాశం ఇచ్చి ప్రిపరేటరీ మీటింగ్స్ అయ్యి ఎన్నికల ఇన్ఛార్జీలను పెట్టి ఎల్లుండి నుంచి సమావేశాలు ప్రచారం ప్రారంభించే దశలో రాత్రే వెళ్ళడం అనేటువంటిది అంటే ఖచ్చితంగా వారికి మంచి భారీ ప్యాకేజీ లేకుంటే లేదా వారికి అవకాశాలు గట్టిగా లేకుంటే వారికి అభ్యర్థిత్వమో మంత్రి పదవో మరొకటో ఏదో ఒకటి లేకుంటే ఇలాంటి నిర్ణయం జరిగేది కాదని మేము అనుకుంటున్నాం.